నమస్తే, వెల్కమ్ టు వి9 న్యూస్. నా పేరు వైష్ణవి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఏపీ తమిళనాడులో భారీ వర్షాలు. అనంతపురం జిల్లాలో ప్రారంభమైన క్రికెట్ టోర్నమెంట్ పోటీలు, పెద్ద సంఖ్యలో హాజరైన క్రీడాకారులు. శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన అర్చకులు. తూర్పుగోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదం, 3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా. ఇక వార్తల్లోకి వెళ్తే, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం ఇది చెన్నైకి ఆగ్నేయ దిశగా 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ సాయంత్రానికి కారక్కల్, శ్రీహరికోటల మధ్య తీరానికి చేరువగా రానుంది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తాజా బులెటిన్లో వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీర ప్రాంతాల్లో 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. అనంతపురం జిల్లా బుక్కాపట్నం మండలంలో పెదరాసు వీరయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు 15 రోజుల పాటు నిర్వహించనున్న ఈ మెగా టోర్నీలో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ టీంలు ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరిచాయి. టోర్నీలో పాల్గొనే క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించిన ట్రస్ట్ టోర్నీని విజయవంతం చేసినందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. లెగ్ సైడ్ వేసి బాల్ నీకు అన్ని లెగ్ సైడే పోతాయి కదా. యాడికి వేస్తాం ఫిల్లర్లంతా ఈ పక్క నిలవ అంతే ఆటం
మా పూర్వీకుడైనటువంటి శ్రీ పెద్దరాసు వీరయ్య గారి పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాను. చారిటబుల్ ట్రస్ట్ తరఫున పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి తలంపుతో ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. క్రికెట్ టోర్నీ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మహిళా మాజీ కమిషన్ నన్నపునేరి రాజకుమారి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సార్ తీస్తా ఓకే Devotees should not gather as groups. Every devotee should maintain 2 meters social distance. Devotees should wear mask and gloves compulsory. You should throw away the used mask and gloves in dustbin. While moving in the queue line for darshan, you should move forward only after తీసుకో అనంతపురం జిల్లా సరిహద్దుల్లో తెలుగుదేశం నేతలు లోకేష్కు ఘనంగా స్వాగతం పలికారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, పరిటాల శ్రీరామ్ సహా జిల్లా నేతలు భారీగా అనుచరులతో వచ్చి లోకేష్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, పరిటాల శ్రీరామ్ పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. రాష్ట్రం సమస్యల్లో చిక్కుకుందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం అక్కడ విశేషంగా ఆకట్టుకుంది. వెనక్కి పెట్టుకో
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వమే పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిందని వంశీ చెప్పారు. సెస్ పేరుతో కోట్లను వసూలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రాన్ని నిలదీసే దమ్ము ధైర్యం చంద్రబాబుకు లేదని వంశీ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలు చేయాలంటూ చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు విష ప్రచారాలను నమ్మేందుకు జనం సిద్ధంగా లేరని వంశీ స్పష్టం చేశారు. మాజీ మంత్రులు లేకపోతే పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వీళ్ళంతా కూర్చొని ఎన్ని ఓట్లు వేశారు జనం డిపాజిట్లు దక్కల. అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి బద్వేల్లో పోటీ చేస్తే డిపాజిట్ దక్కల. వీళ్ళు చేసేటువంటి దొంగ రాజకీయం కానీ చంద్రబాబు నాయుడు చేసేటువంటి పొంగ జపం కానీ ప్రజలకు అర్థం కాబట్టే బద్వేల్లో గోపు గుయ్యమనేట్టు కొట్టారు. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గ్రామ పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, లేకపోతే నగరం కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ ఇవన్నీ అత్యధిక శాతం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వచ్చినాయి. అంటే ప్రజలు ఇదివరకట్లో లాగా చంద్రబాబు నాయుడు గారు గుడ్డగాల్చి మొహానేస్తే వాళ్ళు తుడుచుకునే పరిస్థితో, లేకపోతే ఈయన ఏది పడితే అది చెప్పే పరిస్థితో, ఈయన కరపత్రికలో, ఈయన వార్తాపత్రికలో, ఈయన కులపత్రికలో, ఈయన కుల ఛానల్స్ ఏది పడితే అది వాగితే ప్రజల్లో నమ్మేటువంటి అవకాశం లేదు, విశ్వసనీయత లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మొద్దని, చంద్రబాబు నాయుడు చేసే ప్రచారాన్ని నమ్మొద్దని మీరు విజ్ఞప్తితో ఆలోచించమని తెలుగుదేశం క్యాడర్ చెప్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడుకి కూడా ఈ వయసు వచ్చింది, నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రి చేసావు, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు చేసావు, 40-45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నావు, ఆదరించారో నిన్ను నిరాకరించారో రాష్ట్ర ప్రజలు, రాజకీయాల్లో ఇంతకాలం ఉన్నావు, కనీసం ఈ స్టేజ్లో అన్న విజ్ఞత ప్రదర్శించి బాధ్యతగా మెలగమని నిజాలు చెప్పు ప్రజలకి, పార్టీకి నిజం చెప్పు. పార్టీ క్యాడర్ నిన్ను నమ్ముకొని, నీ కోసం ఆస్తులు అమ్ముకొని, నీ కోసం ఊళ్ళ మీద తిరిగి జెండాలు పట్టుకొని బ్యానర్లు కట్టి తిరిగేవాళ్ళు. వాళ్ళని మోసం చేస్తే నీకు వచ్చేది ఏం లేదు. నమ్మనాడిని ఎట్లాగో మోసం చేయలేవు కాబట్టి, నమ్మిన వాళ్ళని మోసం చేయడం నీకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి పార్టీ వాళ్ళని మోసం చేస్తున్నావు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ను మోసం చేసే పనిని కూడా ఆపమని చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేస్తారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా ఆందోళనకు దిగిన బీజేపీ నేతలు, ఎమ్మెల్సీ ఇక్బాల్ కారును అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
ఎస్బిఎన్ కళాశాల విద్యార్థులపైన ఏదైతే పోలీసులు దౌర్జన్యంగా వాళ్ళను లాఠీచార్జ్ చేయడము, రౌడీలుగా ట్రీట్ చేయడము ఏదైతే చేసినారో ఆ ఘటనకు నిరసనగా ఈ రోజు మేము రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేము శాంతియుతంగా ధర్నా చేసి ర్యాలీగా వెళ్తుంటే వచ్చి మా ర్యాలీ కూడా పర్మిషన్ లేకుండా ఈయన వచ్చి సిఐ గారు రావడమే ఒకటేసారి మా కార్యకర్తల పైన దాడి చేయడము, ఈ దుర్భాషలు ఆడడము, ఈ విధంగా చొక్కాలు పట్టుకొని చింపేసి మా కార్యకర్తలు కొంతమందిని కొట్టినాడు, కూడా కొంతమందిని రక్కినాడు. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఈ విధంగా ఒక నేషనల్ పార్టీని రిప్రజెంట్ చేసే కార్యకర్తలను ఈ విధంగా ట్రీట్ చేస్తారా? ఇది రాజన్న రాజ్యం కాదు, ఇది అంబేద్కర్ రాజ్యం. ఏదైనా ఘటన జరిగితే నిరసన తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఆ హక్కుని వినియోగించుకునే దాంట్లో మేము ఉన్నాము. మీరు మాకు భంగం కలిగిస్తే మేము ఎంత దానికైనా తిరగబడతామని చెప్పేసి దీపంగా తెలియజేసుకుంటున్నాం. జగన్ ప్రభుత్వానికి వైసీపీ నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో ఎయిడెడ్ కాలేజీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయగా వారిని పరామర్శించేందుకు లోకేష్ బుధవారం ఉదయం అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలకగా అనంతరం ప్రభుత్వం తమపై కేసులు పెడుతోందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో లోకేష్ వారికి ధైర్యం చెప్పి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి అంతు చూస్తానంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. మహిళలకి కొంచెం సైడ్ తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి జల్దీ చంపాపేటలోని వికలాంగ విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న హాస్టల్స్, హోమ్స్ ఖాళీగా ఉన్న వార్డెన్స్, నర్స్ గ్రూప్ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
మెస్ ఛార్జీలను 3,000 రూపాయలకు, విద్యార్థినులకు అదనంగా 800 కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వాలని కోరుతూ దీక్ష నిర్వహించారు. వికలాంగుల సహకార సంస్థను బలోపేతం చేస్తూ అర్హులైన వికలాంగ విద్యార్థుల చేత ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టం 2016 ప్రకారం ఉద్యోగ నియామకాలలో 4% విద్యా సంక్షేమ పథకాల్లో 5% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అదొకటి అమలు అవుతుంది. తర్వాత వర్కర్స్ని ఇప్పుడే మీ సంతకం పెడుతున్నాను, నువ్వు రాగానే అవి తీసుకొని వర్కర్స్ని ఇస్తున్నామని చెప్పారు. వర్కర్స్ అయిపోయింది, జీవో అయిపోయింది, మెయిన్ ఛార్జీ పెంచుతున్నామని చెప్పారు. కాస్మెటిక్ ఛార్జెస్ ఫైల్ ఆల్రెడీ రన్ అయింది, మీరు పెంచిన వార్డెన్స్ది గవర్నమెంట్లో ఉంది అది, కాబట్టి అది మనము వార్డెన్లను ఎవరో ఒకరు మీరు ఇందాక అన్నారు కదా పాలిటెక్నిక్ లో అంటే ఐదుగురు టీచర్లని ఇమ్మీడియట్ పిలిపించుకోమని. మీకు గత నిన్నటి నుంచి చేస్తున్నటువంటి సమస్యలు తెలుసు. ఈ వినతి పత్రాన్ని తీసుకుపోయి డైరెక్టర్ మేడాన్ని ఎమడి పెట్టుకుని వస్తే మాత్రమే ఈ దీక్ష విరమిస్తాం. ఇక్కడ నుంచి వాళ్ళు పెట్టుకోవచ్చు, ఎవరు పెట్టుకోవచ్చు, డైరెక్ట్ గా వచ్చేటట్టు నేను నా బాధ్యత. నేను డైరెక్ట్ గా ఎక్స్టెన్షన్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే దాన్ని మనం ఫర్దర్గా ఏం చేయాలి అనేది ప్రాసెస్ చూద్దాం. 2000 మెస్ ఛార్జెస్ ఇప్పుడు ఇస్తారంట మేడం, అదొకటి అమలు అవుతుంది. తర్వాత వర్కర్స్ని ఇప్పుడే మీ సంతకం పెడుతున్నాను, నువ్వు రాగానే అవి తీసుకొని వర్కర్స్ని ఇస్తున్నామని చెప్పారు. వర్కర్స్ అయిపోయింది, జీవో అయిపోయింది, మెయిన్ ఛార్జీ పెంచుతున్నామని చెప్పారు. కాస్మెటిక్ ఛార్జెస్ ఫైల్ ఆల్రెడీ రన్ అయింది, మీరు పెంచిన వార్డెన్స్ది గవర్నమెంట్. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొమానపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. దీంతో 5 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. సుమారుగా 3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా. ఇంటిలో నివసిస్తున్న వృద్ధురాలు అన్నంనీడి చంద్రకాంతం అనే మహిళకు అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విశాఖ 31వ వార్డులో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో అధికారులు అధికార దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. జీవీఎంసీ 31వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారని, ఆర్ఓ విచ్చల విడిగా అధికార దుర్వినియోగం పాల్పడుతున్న రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించిన కొద్ది గంటల్లోనే వైసీపీ పార్టీ గుర్తు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే అధికారిని తొలగించాలని, లేని పక్షంలో కార్యాచరణ అమలు చేస్తామని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం ఇంకా 2 ఏళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందన్న ఆయన ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. డీజిల్, పెట్రోల్ ధరలు కేంద్రం తగ్గిస్తే జగన్ సర్కార్ ధరలు తగ్గించకుండా పేపర్స్లో తప్పుడు ప్రకటనలు ఇస్తోందని మండిపడ్డారు. విధానం అందరికీ తెలుసు. కరోనా తోటి చనిపోయాడు. వారి భార్య తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేయటము జరిగింది. మిగిలిన అందరూ కూడా సహకరించి
వారికి ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో చాలా పార్టీలు కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. అట్లాగే ఆవిడకి సహకరించాలనే ఉద్దేశంతో చేసిన నేపథ్యం అందరికీ తెలుసున్న విషయం. కానీ దురదృష్టం ఏంటంటే ఒక ఇండిపెండెంట్గా డిక్లేర్ చేసి బీరువా అల్మరా గుర్తుని కూడా కేటాయించి బయటికి పబ్లిక్గా డిస్ప్లే చేసి రిటర్నింగ్ అధికారి సంతకం పెట్టి డిస్ప్లే చేసిన పేపర్ని కూడా మళ్ళీ కొన్ని గంటల తర్వాత ప్రెస్ రిలీజ్ చేసి ఆ బీరువాని ఫ్యాన్ కింద చేశారు. అదే మీకు ఏమైనా సిగ్గుందా? ఓ రిటర్నింగ్ అధికారి ఎవరైతే అవ్వచ్చు, విచ్చలవిడిగా మీరు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి నేను గౌరవనీయులైన కలెక్టర్ గారిని కోరుతున్నాం, ఇమ్మీడియట్గా ఆ రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ బయట డిస్ప్లే చేసి బీరువా అనే గుర్తుని కేటాయించిన వ్యక్తి మళ్ళీ అదే రిటర్నింగ్ అధికారి కొన్ని గంటల తర్వాత ఏ ప్రలోభాలకి లోనయ్యారో లేకపోతే మీ పైన ఏసీబీ దాడులు చేస్తామని చెప్పారో తెలియదు, కానీ ఆ బీరువానల్లా మళ్ళీ వైఎస్ఆర్సీపీ గుర్తు అయిన ఫ్యాన్కి కేటాయించడం జరిగింది. అరే చాలా దారుణాతి దారుణం ఇది. చెప్పుకో. అల్పపీడన ప్రభావంతో గూడూరు పట్టణంలో మరలా ఉదయం నుంచి వర్షం ప్రారంభమైంది. గత వారం రోజులుగా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. 2 రోజులుగా వర్షాలు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరలా తుఫాన్ ప్రభావంతో వర్షం కురుస్తూ ఉండడంతో ఇప్పటి వరకు ఎటువంటి నష్టం లేకపోయినా భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేశారు. దీని ప్రభావంతో గూడూరు పట్టణంలో ఉదయం నుండి వర్షం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని టీడీపీ సీనియర్ నేత మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. రాష్ట్రం ప్రజలు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారని, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారిని యనమల దర్శించుకున్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే పెట్టుబడులు రావని, దీనితో నిరుద్యోగం పెరుగుతుందని చెప్పారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ప్రజలను ఆదుకోవాల్సిందిగా శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దల ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దకపోతే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందని ఇప్పటికే ఆ సూచనలు కనపడుతున్నాయని యనమల ఆందోళన వ్యక్తం చేశారు. సైడ్ ఉంది సార్, నెల్లూరు, చెన్నై, చిత్తూరు మీకు వర్షాలు అయిపోయినాయి. ఈరోజు నుంచి స్టార్ట్ తీసుకుంటా. ఇదేంటి ఎవరికి ఇదేనా? టీ న్యూస్ తెలంగాణ న్యూస్. ఓకే, అందరికీ నమస్కారం. ఈనాడు రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రజలు కానీ చాలా కష్టాల్లో ఉన్నారు. అంతేదంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే దెబ్బతిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉంటారు. రాష్ట్రం కూడా కష్టాల్లో ఉంటుంది. రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావు. దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. అంతేత ఇటువంటి కష్టాల సమయంలో భగవంతుడు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని కూడా. ఎందుకంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రార్థించేది కూడా మన కష్టాలు పోవాలనే ప్రార్థిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు. అంచేత మన రాష్ట్రానికి ఉండేటువంటి కష్టాల నుంచి మనల్ని బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత భగవంతుడిగా ఉంది. అంచేత ఈనాడు మానవ ప్రయత్నం చేయాలి తప్పకుండా. ఇంచేత వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఏపీ తమిళనాడులో భారీ వర్షాలు. అనంతపురం జిల్లాలో ప్రారంభమైన క్రికెట్ టోర్నమెంట్ పోటీలు, పెద్ద సంఖ్యలో హాజరైన క్రీడాకారులు. శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన అర్చకులు. తూర్పుగోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదం, 3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.